హలో! నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ యామ్ ఆల్సో ఫైన్. ఓకే. మనం రాజ్యాంగం గురించి చర్చించుకుందాం. ఈ రోజు నుండి ప్రతిరోజు కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తాను. యాక్చువల్‌గా ఇది ఓన్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకి ఉపయోగపడదని కాదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువగా యూజ్ అవుతుంది. దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. యాస్ ఏ కామన్ మ్యాన్‌గా మన కాన్స్టిట్యూషన్‌లో ఏముంది అని తెలుసుకోవడం వాళ్ళ యొక్క బాధ్యత. కాబట్టి ఇవి నేను చెప్తాను ఒక క్లాసు. కావాలంటే మీరు వినండి. అది నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత మీరే డిసైడ్ అవుతారు. సరే, మనకి ఎంత ఇంపార్టెంట్ ఈ క్లాస్. నేను ఒకటైతే గ్యారంటీ ఇస్తాను. ఈ క్లాస్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. సరే, నేనే ఏదో ఒకటి నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే ఎస్పెషల్లీ కలుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ అనేది డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు మనం అసలు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మన రాజ్యాంగం అంటే ఏమిటి, అసలు రాజ్యాంగం అవసరమా, రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తర్వాత మనం ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళిపోదాం. తర్వాత ఓకే. ఓకే. రాజ్యాంగం అంటే ఏంటి, మనకు రాజ్యాంగం అవసరమా అంటే ఎస్, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అది ఒక రిటర్న్ రూపంలో ఉంటుంది, అన్రిటర్న్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ లాంటి దేశాలు తీసుకుంటే మనకు అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అమెరికా, ఇండియా లాంటి దేశాలలో మనం చూసుకున్నట్లయితే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయినా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయినా ఇది ప్రతి దేశానికి ఫౌండేషన్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొనే ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ రైట్స్ అనేటువంటివి ఆ, ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి అడ్మినిస్ట్రేషన్లో కానీ తర్వాత సిటిజన్ రైట్స్లో కానీ కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మనం రాజ్యాంగం లేకుండా ఉండ ఉండలేమా అంటే అలా ఏం కాదు. రాజ్యాంగం లేకుండా ఉండడం అంటే అది కింగ్ రూలింగ్ మాదిరి ఉంటుంది. అంటే ఒక మన డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు ఒక రాజ్యాంగం ఉంటుంది. మనం ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయితే మనకు బాగుంటుంది అనేది మన ఒపీనియన్. ఓకే. రాజ్యాంగంలో ఏమున్నాయి, అసలు మన కాన్స్టిట్యూషన్లో ఏమేం పొందుపరిచారు అనే విషయాల గురించి మనం ఒకసారి చూద్దాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాక్చువల్గా 1915లో చూసుకుంటే 395 ఆర్టికల్స్ ఉండేవి. ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు, మన ఒక ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందులో కొన్ని ఆర్టికల్స్ రూపంలో డివైడ్ చేసి మన హక్కులు కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ పొందుపరచడం జరిగింది. కాబట్టి జస్ట్ ఒక్కొక్క ఆర్టికల్ వైజ్ ఉంటుంది. నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1950లో వచ్చేసి 395 ఆర్టికల్స్ ఉండేవి. బట్ ప్రజెంట్ వచ్చేసి 470 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే మరి ఎందుకు అప్పటికి ఇప్పుడు పెరిగాయి అంటే యాక్చువల్గా మనకి జిఎస్టీ వచ్చింది, అప్పుడు కొన్ని ఆర్టికల్స్ యాడ్ అయ్యాయి. తర్వాత 1992లో లోకల్ గవర్నెన్స్ వచ్చింది, అప్పుడు కొన్ని ఆర్టికల్స్ యాడ్ అయ్యాయి. అలా కొన్ని వచ్చినప్పుడు ఏమవుతాయంటే కొన్ని యాడ్ కావడం జరుగుతుంది. అందుకే మన యొక్క కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ పెరిగాయి. నెక్స్ట్ వచ్చేసి మన మన రాజ్యాంగాన్ని అనేది కొన్ని భాగాలుగా విభజించారు. ఏ విధంగా విభజించారంటే ఫస్ట్ ప్రియాంబుల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ప్రియాంబుల్ అంటే ముందు మాట. జస్ట్ అసలు రాజ్యాంగ సెన్స్ ఏంటి, రాజ్యాంగం అనేది ఏం చెప్తుంది అనేది చూడాలి అంటే ఒక ప్రియాంబుల్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్ తర్వాత మనకు షెడ్యూల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి 8 షెడ్యూల్స్ ఉండేవి. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 12 షెడ్యూల్కి పెంచారు. 9, 10, 11, 12 అనేటువంటి 3 షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. ఆ 3 షెడ్యూల్ని యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ 12 షెడ్యూల్ అయ్యాయి. వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్ట్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని
దాదాపు 25 పార్ట్‌లుగా డివైడ్ చేశారు. అంటే ఒకే పార్ట్‌గా ఉంటే ఏమవుతుంది అంటే కన్‌ఫ్యూజన్‌కు గురవుతాము. అసలు ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? ఎక్కడికి ఆపాలి? ఏముండాలి? అనేటువంటి కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి పార్ట్‌లుగా డివైడ్ చేసాం. షెడ్యూల్‌లుగా డివైడ్ చేసాము. అంతే తప్పనిచ్చి ఇందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి దాదాపు ప్రెజెంట్ ఎన్నున్నాయంటే 25 పార్ట్‌లుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్. ఈ 3 పార్ట్‌లలో మనము ఫస్ట్, సెకండ్ వదిలేస్తాం. మూడో పార్ట్‌లని ఇప్పుడు నేను చూస్తాను. ఓకే. బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అసలు ఫస్ట్ పార్ట్‌లో ఏముంది? సెకండ్ పార్ట్‌లో ఏముంది? మనం థర్డ్ చెప్పుకోవాలనుకుంటాం కదా! అందులో ఏముంది అనే విషయాలను చూసుకుందాం. మొదటి పార్ట్ చూసుకున్నామనుకో మనకి స్టేట్ గురించి ఉంది. అంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్ అనేది ఉంది. అంటే ఇండియా యొక్క డెఫినేషన్ అనేది ఆర్టికల్ 1లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ స్టేట్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అనేటువంటివి కూడా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చు, అంటే ఇంకా అదర్ టెరిటోరియల్ బాడీని ఇండియాలోకి ఏ విధంగా కలపాలి, అందులో పార్లమెంట్ ఏ విధంగా అంటే పార్లమెంట్కి ఎలాంటి హక్కులు ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాలు ఈ ఆర్టికల్ ఉన్నాయి. తర్వాత మనకు సిటిజన్షిప్ అనేది అంటే పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2లో సిటిజన్షిప్లో ఏముంటాయంటే ఆర్టికల్ 5 కాడ నుండి మనకు 11 వరకు సిటిజన్షిప్ గురించి ఉంటాయి. అంటే మన ఇండియాలో ఉండాలంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా, లేదంటే సింగిల్ సిటిజన్షిప్ ఉందా అనేది వంటిది ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం అమెరికా లాంటి దేశాలలో వెళ్ళినప్పుడు అయితే అక్కడ వచ్చేసి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే సెంట్రల్ వైజ్ ఒక సిటిజన్షిప్ ఉంటే ప్రతి రాష్ట్రానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. కాబట్టి కానీ మన ఇండియాలో మాత్రం సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. అంటే ఇండియాలోను మన ఏ ఏ మారుమూల ప్రాంతానికి పోయినా వాడిని ఇండియనే అంటాం కానీ ఆ రాష్ట్రంతో పిలవం. కాబట్టి మనకు సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఆ సిటిజన్షిప్ ఏ విధంగా పోతుంది, ఏ విధంగా మనం సిటిజన్షిప్‌ని పొందవచ్చు అనేటువంటి విషయాలను ఈ యొక్క ఆర్టికల్స్‌లో పొందుపరిచాడు అంతే. అంటే 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది పాకిస్తాన్‌లో ఉండిపోయారు. కొంతమంది ఇండియాకొచ్చారు. దానికి ఒక ల్యాండ్ మార్క్ పెట్టేశారు. 1948 ల్యాండ్ మార్క్ పెట్టి దానికి ముందు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, దీని తర్వాత ఎలా ఉన్నారంటే దాన్ని అమెండ్‌మెంట్ చేస్తూ ఉన్నారు. మనకు రీసెంట్‌గా కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సీఏఏ అనేటువంటివి చేశారు. నెక్స్ట్ వచ్చేసి విదేశాలలో ఉన్నటువంటి మన వాళ్ళను మనకు సిటిజన్షిప్ ఇచ్చి మన ఇండియాకు రప్పించుకుంటామని అది కూడా అమెండ్మెంట్ చేశారు. ఇవన్నీ చేయాలంటే మనకు ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే మన కాన్స్టిట్యూషన్ మన పార్లమెంట్‌కు పర్మిషన్ ఇస్తుంది. మీరు సిటిజన్షిప్‌ని అమెండ్ చేయండి. మీ బయట వాళ్ళు ఎవరినన్నా మీరు తీసుకోవాలంటే తీసుకోండి. ఒకవేళ మైగ్రెంట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎవరికైనా పంపించాలంటే వాళ్ళ సిటిజన్షిప్‌ని క్యాన్సిల్ చేసి పంపించండి అనే అధికారం పార్లమెంట్‌కి ఇచ్చింది ఆ హక్కు. ఈ డీటెయిల్స్ అన్నీ ఎందులో ఉన్నాయంటే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయి. అవి సిటిజన్షిప్‌లో మెన్షన్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్దాం. ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. అసలు యాక్చువల్‌గా ఫండమెంటల్ రైట్స్ చెప్పడానికి ముందు అసలు రైట్స్ అంటే ఏమిటి? రైట్స్ అనేటువంటివి ఎందుకు ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఒకవేళ మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉందా? అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీడమ్ ఉందా? అంటే యాక్చువల్‌గా మనకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసిందా? దీంతో మనకు ఇండిపెండెన్స్‌తో కాదు. జస్ట్ మనకు అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీడమ్ మాత్రమే వచ్చింది. పోయే అంతే కదా! ఒక బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క పాలన అంతం చేసి మనకిచ్చేసి వెళ్ళిపోయారు. అంటే అది అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీడమే అవుతుంది గానీ, ఫుల్ ఫ్రీడమ్ ఎక్కడ ఎంజాయ్ చేశారు? ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికాకు ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? 1776లో అమెరికాకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. కానీ అమెరికాకు 1776లో ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత కూడా అమెరికాలో బ్లాక్స్ అని ఉంటారు. శ్వేత జాతి ప్రజలు ఉంటారు. బ్లాక్స్ అంటారు వాళ్ళను. వాళ్ళు అన్‌టచబుల్‌గా మీన్స్ అన్‌టచబుల్‌గా వాళ్ళు అక్కడ ఎన్నో సంవత్సరాలు వాళ్ళక్కడ కొన్ని ఛాలెంజింగ్‌ని ఫేస్ చేశారు. ఎప్పటి వరకు? దాదాపు 1860 వరకు అబ్రహం లింకన్ అనేటువంటి ఒక నల్ల జాతికి చెందినటువంటి ఆయన
ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళను అంటరాని వాళ్ళుగానే వాళ్ళు పరిగణించారు. అంటే వాళ్ళకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1776లో వచ్చిన దాదాపు 1860 వరకు, దాదాపు 100 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్, నల్ల జాతి వాళ్లకు స్వేచ్ఛ అనేది లేదు. దాదాపు అన్ని సంవత్సరాలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడి ఫైనల్కి వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళు తీసుకున్నారు. అంటే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అక్కడితో అయిపోలేదు. అమెరికాలో ఉమెన్స్కి ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది? 1924లో వచ్చింది. ఐ థింక్ 1920లో వచ్చింది. 1920 వరకు కూడా, అంటే ఎప్పుడు 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి 1920 వరకు కూడా ఉమెన్స్కి అక్కడ ఓటు హక్కు లేదు. అంటే అంతవరకు కూడా ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు వేయడానికి అర్హులు కారు. వాళ్ళకి ఒక రైటే లేదు. అన్ని సంవత్సరాలు పోరాడి చివరికి వాళ్ళు ఓటు హక్కును సంపాదించుకోగలిగారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, 1920లో అమెరికాలో ఉన్న ఉమెన్స్ అనేది ఓటు హక్కు వచ్చేసింది. వెల్ అండ్ గుడ్, కాదనము. అలా అని బ్లాక్స్, నల్ల జాతికి చెందినటువంటి ఉమెన్స్కు ఓటు హక్కు వచ్చిందా అంటే ఇంకా రాలేదు. అది ఎప్పుడు వచ్చింది? 1965లో ఓటింగ్ రైట్ యాక్ట్ అనేటువంటిది ఒక అమెరికాలో చేశారు. దానివల్లనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నల్ల జాతి వాళ్ళు బ్లాక్స్ అంటారో, దానికి ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి అప్పుడు ఓటు హక్కు వచ్చింది. అంటే ఈ యొక్క ప్రాసెస్ మనం అంతా చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే హక్కుల కోసం వాళ్ళు ఏ విధంగా పోరాడి ఉంటారో, ఎన్ని సంవత్సరాలు పోరాడి ఉంటారో, చివరికి వాళ్ళు ఏం చేశారో వాళ్ళ హక్కులను సాధించుకున్నారు. అన్ఫార్చునేట్ అంటే మన అదృష్టం ఏంటంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని తెచ్చిచ్చారు. మనకు స్పెషల్గా పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతి రాజ్యాంగంలో మన రాజ్యాంగంలో అన్ని హక్కులు పొందపరిచారు. మనకు కావాల్సిన స్వేచ్ఛ, మనకు కావాల్సిన ఈక్వాలిటీ, మనకు కావాల్సిన ఫెటర్నిటీ, ప్రతిదీ మనకు పొందుపరిచారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ తన యొక్క మోనార్కి చూపించడం వల్లనో, నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక రూపంలో వాటిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనకు ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే ఈ రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రజలమైన మన మీద ఉంది. కాబట్టి మన హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన హక్కుల్ని మనం కోల్పోవడం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా బతుకున్న శవాలతో సమానంగా అయిపోతాం. కాబట్టి మన అడ్మినిస్ట్రేషన్ ఫ్రీడమ్ ఒకటే కాదు మనం సంపాదించింది, దాంతోపాటు మనము ఫుల్ ఫ్రీడాన్ని సంపాదించాము అని అనాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ మన హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు రాజ్యాంగం ఎందుకు కావాలి, ఎందుకు మన హక్కులు ఇతర దేశాలలో ఏ విధంగా పోరాడారు, ఏ విధంగా పోరాడి సాధించుకున్నారు అనే విషయాల గురించి. ఓకే, ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ గురించి వద్దాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని మనం పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అన్నాము. ఇవి వచ్చేసి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 36 వరకు కూడా ఉన్నాయి అంటున్నాము. 35 వరకు ఉన్నాయి అంటున్నాము. ఓకే, సరే, ఇవి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ఓకే ఫ్రెండ్స్, సారీ, మనకి ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉన్నాయన్నాము. అది ఆర్టికల్ 12 నుండి చూసుకుంటే 35 వరకు ఉన్నాయి అంటున్నాము. ఓకే, ఈ ఫండమెంటల్ రైట్స్ని మనము ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే అమెరికా కాన్స్టిట్యూషన్ అయినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ నుండి తీసుకున్నాం. ఓకే, ఏంటి ఈ అమెరికా కాన్స్టిట్యూషను, ఏంటి బిల్ ఆఫ్ రైట్స్ అంటే యాక్చువల్గా మనం ఇందాకే చెప్పుకున్నాము ప్రతి దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంటుంది అని. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నారు. అందులో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. అంటే కొన్ని రైట్స్, బిల్స్ రూపంలో కొన్ని రైట్స్ పొందుపరిచారు వాళ్ళు. అందులో వాళ్ళ యొక్క సిటిజన్షిప్కి కొన్ని రైట్స్ ఇచ్చారు. సేమ్ అవే రైట్స్ని
మన వాళ్ళు చూసి ఎస్ అవి బాగున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రైట్లను మనం తీసుకున్నాము. ఎస్ అదే మోడల్లో మన సిటిజన్స్కి మేము ఏం రైట్ ఇవ్వగలము. ఎస్ అమెరికా వాళ్ళు వాళ్ళ సిటిజన్స్ కోసం ఈ రైట్స్ ఇచ్చారు. మనం మన వారి కోసం సేమ్ అంటే బిల్ ఆఫ్ రైట్స్లో ఇచ్చారు కదా అనేటువంటి మన హక్కులను కరెక్ట్ కాపీ పేస్ట్ చేశారని కాదు. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి సేమ్ దానికి అనుగుణంగానే మన దాంట్లో ఏ విధంగా ఉంటుందో మనకు నచ్చినట్లు మనం ఆ హక్కుల్ని మనం మన సిటిజన్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్మా కార్టా ఆఫ్ ఇండియా అంటాము. ఎందుకు మ్యాగ్మా కార్టా ఆఫ్ ఇండియా అని అంటామంటే యాక్చువల్గా బ్రిటిష్లో మ్యాగ్మా కార్టా అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే హక్కుల పత్రం అంటారు వాళ్ళు. అంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం వాళ్ళ సిటిజన్స్కి హక్కులు కల్పించిన దేశం ఏంటంటే ఐ థింక్ బ్రిటనే అనుకోవాలి. ఎందుకంటే అలా సేమ్ ఏ విధంగా అయితే వాళ్ళ సిటిజన్స్కి హక్కులు కల్పించారో అదే విధంగా మన కాన్స్టిట్యూషన్లో మన ఫండమెంటల్ రైట్స్ మనకు కొన్ని హక్కులు కనిపించాయి కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్ మనం ఏమంటామంటే మ్యాగ్మా కార్టా ఆఫ్ ఇండియా అంటాం. అవి మ్యాగ్మా కార్టా బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళకు మ్యాగ్మా కార్టాలను ఇవి మాకు హక్కులు కల్పించాయి కాబట్టి మాకు ఆ ఫండమెంటల్ రైట్ అనేవి మ్యాగ్మా కార్టా ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫండమెంటల్ రైట్ పార్ట్ బిలో అనుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 12 నుండి 35 రైట్స్ ఉన్నాయి అనుకున్న ఆర్టికల్స్ ఉన్నాయి అన్నాము, బాగానే ఉంది. ఇది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము, బిల్ ఆఫ్ రైట్ నుండి అన్నాము, ఓకే. దీన్ని మ్యాగ్మా కార్టా ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకున్నాం, ఓకే. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇవి ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చూద్దాము. యాక్చువల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. 7 ఫండమెంటల్ రైట్స్లలో కూడా ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ, రెండోది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, థర్డ్ వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఫోర్త్ వచ్చేసి రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఫిఫ్త్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, సిక్స్త్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, సెవెంత్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. ఓకే, ఇలా 7 రైట్లను మనము మన కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. సరే, ఈ 7 రైట్లను మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచాము అంటే ఈ 7th రైట్ అనేది ఏదైతే రైట్ టు ప్రాపర్టీ అన్నానో దీన్ని 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో టైంలో దీన్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్గా నేను చెప్తాను. అసలు ఎందుకు రిమూవ్ చేశారు, వాటి వల్ల ఏ సమస్య వచ్చింది అనేటువంటి విషయాలను కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఫండమెంటల్ రైట్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే ఆర్టికల్ 12 అన్నాము. అసలు ఆర్టికల్ 12 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే స్టేట్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది. ఆల్రెడీ మనం ఆర్టికల్ 1లో ఉంది కదా స్టేట్ యొక్క డెఫినేషన్, మళ్ళీ ఆర్టికల్ 12లో ఏంది స్టేట్ యొక్క డెఫినేషన్ అని డౌట్ రావచ్చు. అంటే ఆర్టికల్ 1లో ఉండే స్టేట్ డెఫినేషన్ ఏంటంటే ఓవరాల్ డెఫినేషన్, మన ఇండియా వైడ్ స్టేట్ అంటే మన ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటి డెఫినేషన్ వస్తుంది. బట్ ఇక్కడ స్టేట్ డెఫినేషన్ అనేది ఫండమెంటల్ రైట్ని బేస్ చేసుకొని స్టేట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంది ఫండమెంటల్ రైట్ని బేస్ చేసుకొని స్టేట్ డెఫినేషన్ ఇస్తున్నారు అంటున్నారు, బాగానే. అసలు ఎందుకు ఇవ్వాలి స్టేట్ డెఫినేషన్ అంటే యాక్చువల్గా మన హక్కుల్ని కాపాడే బాధ్యత ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంది, అంతేనా? ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఎప్పుడైతే మన హక్కుల్ని కాపాడే బాధ్యత ఉందో సేమ్ అదే టైంలో మన హక్కుల్ని ఎందుకు కాపాడాలి, ఎవరు స్పాయిల్ చేస్తారంటే కాపాడాలి అంటే గవర్నమెంట్ అథారిటీసో ప్రజెంట్ ఉండే రూలింగ్ పార్టీనో మన యొక్క హక్కుల్ని వాళ్ళు తీసుకుంటారేమో అనే దాంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ స్టేట్ అనేటువంటి డెఫినేషన్ కరెక్ట్ లేకపోతే అప్పుడు ఈ హక్కుల్ని ఎవరు స్పాయిల్ చేస్తారు అనేటువంటి కన్ఫ్యూజన్ ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఆర్టికల్ 12 క్లియర్ కట్గా ఇచ్చేసారు, స్టేట్ రాజ్యము అనగా వీళ్ళు అనేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 12లో ఇచ్చిన ప్రకారం
స్టేట్ కిందకి ఎవరెవరు వస్తారో చూద్దాం. ఆర్టికల్ 12లో వచ్చేసి క్లియర్గా చెప్పబడింది, ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్, అది స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. తర్వాత ప్రెసిడెంట్, నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ స్టేట్లో అయితే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే మనకు స్టేట్లో ఎగ్జిక్యూటివ్ అండ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, స్టేట్లో ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు. వీళ్ళేనా ఎగ్జిక్యూటివ్ కిందికి వచ్చేదంటే వీళ్ళే కాదు, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కిందికే వస్తారు. వీళ్ళందరూ కూడా స్టేట్ పరిధిలోకే వస్తారు. మన పార్లమెంట్ స్టేట్ పరిధిలోకి వస్తుంది, మన స్టేట్ అసెంబ్లీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాచ్యుటరీ బాడీ స్టేట్ పరిధిలోకి వస్తాయి, నాన్ స్టాచ్యుటరీ బాడీ స్టేట్ పరిధిలోకి వస్తాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏంటి, నాన్ స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏదైతే స్టాచ్యుటరీ బాడీస్ అంటున్నామో వీటిని క్రియేటెడ్ బై లా ద్వారా వీటిని క్రియేట్ చేస్తారు, కాబట్టి వీటిని స్టాచ్యుటరీ బాడీస్ అంటారు. ఓకే, స్టాచ్యుటరీ బాడీస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే జిఎస్టీ కౌన్సిల్, రీసెంట్గా చేసినటువంటి జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి స్టాచ్యుటరీ బాడీస్కి ఇంకొక ఎగ్జాంపుల్ అంటే మైనారిటీ కమిషన్, స్టాచ్యుటరీ బాడీకి బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాం, కాన్స్టిట్యూషనల్ బాడీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే ఎలక్షన్ కమిషన్, ఏపీఎస్సి అండ్ యూపీఎస్సి, అంతే కదా. ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి క్యాగ్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. తర్వాత నేను ఒక క్వశ్చన్ చేస్తాను, మీరు కామెంట్లు చెప్పండి. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీనా, బీసీ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాచ్యుటరీ బాడీనా? కామెంట్లో చెప్పండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏమొస్తాయి? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద నీతి ఆయోగ్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్ లేదు, బట్ నీతి ఆయోగ్ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకే వస్తుంది. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది, అంటే అది కూడా స్టాచ్యుటరీ బాడీ కిందకి వస్తుంది. మరి స్టాచ్యుటరీ బాడీని బై లా కింద ఫామ్ చేయరా అంటే లేదు, గవర్నమెంట్ ఆర్డర్తో స్టాచ్యుటరీ బాడీని క్రియేట్ చేస్తారు. ఇవి కూడా స్టేట్ పరిధిలోకే వస్తాయి. మళ్ళీ సరే, లోకల్ గవర్నెన్స్ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి, డిస్ట్రిక్ట్ బోర్డులు కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి, మున్సిపాలిటీస్ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. ఇందులో ఏ ఒక్క బాడీ అయినా సరే, ఇంకొకటి స్టేట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా స్టేట్ పరిధిలోకి వస్తారు. స్టేట్ కోసం పనిచేసే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పనిచేసే ఏ సంస్థ అయినా స్టేట్ పరిధిలోకి వస్తుంది. వీళ్ళు ఎవరైనా సరే ఫండమెంటల్ రైట్ జోలికి వస్తే వెంటనే సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయి, సార్ మా రైట్స్ వీళ్ళ వల్ల మా రైట్స్ పోతున్నాయి సార్, వీళ్ళ యొక్క ఆర్డర్ వల్ల, వీళ్ళ యొక్క రూల్స్ వల్ల, వీళ్ళ యొక్క నోటిఫికేషన్ వల్ల దయచేసి మనకు న్యాయం చేయండి అంటే చేసేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు స్టేట్ అనేటువంటి ఒక డెఫినేషన్ని మనకు ఆర్టికల్ 12 అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది ఆర్టికల్ 12 అనేది. ఓకే, ఆర్టికల్ 13 ఉంది. ఓకే, ఆర్టికల్ 13 అనేటువంటిది ఏం చెప్తుందో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్టికల్ 13 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్టికల్ 13 చుట్టూ ఎన్నో కేసెస్ జరిగాయి, ఎంతో ఏమంటారు, ఒక ఫైట్ అనుకుందాం, ఒక ఫైటే జరిగింది ఆర్టికల్ 13తో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 13 ఏంటి, దీంట్లో ఏముంది ఆర్టికల్ 13లో అనేటువంటిది ఒకసారి బ్రీఫ్ డిస్కస్ చేసిన తర్వాత మనం దాని గురించి చర్చిద్దాం. ఆర్టికల్ 13 అంటే ఏం లేదు, ఏదైనా పార్లమెంట్ చేసే చట్టం, ఏదైనా పార్లమెంట్ చేసే ఎనీ యాక్ట్ కానీ లేదా ఎనీ ఆర్డర్, రూల్స్ ఏదన్నా ఉంటే, ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్స్కి అగెయినెస్ట్గా ఉంటే అలాంటి యాక్ట్ కానీ, ఆర్డర్ కానీ, పాలసీ కానీ చెల్లదు.
అంటే టోటల్ యాక్ట్ చెల్లదా? ఫండమెంటల్ రైట్‌కి అగైనిస్ట్‌గా ఉన్నటువంటి ఏ పార్ట్ ఉంటే ఆ పార్ట్ చెల్లదా? అంటే ఒకవేళ టోటల్ యాక్ట్‌కే ఫండమెంటల్ రైట్‌కి అగైనిస్ట్‌గా ఉంటే టోటల్ యాక్టే చెల్లదు. ఒకవేళ టోటల్ యాక్ట్ కాకుండా ఎనీ యాక్ట్‌లో గానీ, ఏదే ఆర్డర్‌లో కానీ ఏదైనా ఒక భాగం గనుక ఫండమెంటల్ రైట్‌కి అగైనిస్ట్‌గా ఉంటే ఆ భాగం వరకు మాత్రమే చెల్లదు. ఇది ఏది చెప్తుంది? ఏది గ్యారంటీ ఇస్తుంది? ఆర్టికల్ 13 ఇస్తుంది మనకి. దాని ద్వారా మనకు కోర్టు ఇది చెల్లుతుందా చెల్లదా అని చూస్తుంది. యాక్చువల్లీ దీన్ని బట్టి చూస్తా అంటే మనకి ఏం అర్థమవుతుంది, సుప్రీంకోర్టుకు హైకోర్టుకు కూడా ఒక జ్యుడిషియల్ రివ్యూ వచ్చినట్టు లేదు. అంతే కదా, ఇప్పుడు యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఎక్కడ ఉంటుంది? సుప్రీంకోర్టుకు అయితే ఆర్టికల్ 32లో ఉంటుంది, హైకోర్టుకు అయితే ఆర్టికల్ 226లో ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 13 యూజ్ చేసి జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకో, గవర్నమెంట్ ఏం చేసిందంటే రేపటి నుండి ఇండియాలో సమ్మెలు బంద్, రేపటి నుండి ఇంకా ఇండియాలో సమ్మెలు ఎవరు చేయకూడదని ఒక ఆర్డర్ పాస్ చేసింది. వెంటనే హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళొచ్చు. సార్ ఇలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఆ రాష్ట్రంలో సమ్మెలు కానీ చేయకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసినారు సార్. ఇవి మన ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మనకు క్లియర్గా మెన్షన్ ఉంది సార్. పీస్ఫుల్ సమ్మెలు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ వెపన్తో, పీస్ఫుల్ మేనర్లో చేసుకోవచ్చు ఉంది. ఆర్టికల్ 19ని ఉల్లంఘిస్తున్నాయి సార్ ఇది. కాబట్టి మాకు న్యాయం చేయండి సార్ అని మనం కోర్టుకి అప్రోచ్ అయితే కోర్టు వాళ్ళు చూస్తారు, అవునారా నీ ఫండమెంటల్ రైట్ అన్యాయం జరుగుతుంది అయితే ఆర్టికల్ 19 సమ్మెలు చేయొద్దు అంటుందా గవర్నమెంట్ ఆర్డర్లో? అవును సార్. అంటే సరే, వెంటనే అప్పుడు మన పిక్చర్లోకి ఎవరు వస్తారు? ఆర్టికల్ 19 వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 19 వెంటనే వచ్చేసి సార్ నేను చూస్తాను అందులో నిజంగా ఉందా లేదా అని. ఎస్, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్లో ఈ సెక్షన్లో వచ్చేసి సమ్మెలు చేయకూడదు అని మెన్షన్ చేస్తుంది సార్ అని ఆర్టికల్ 13 అనేది సుప్రీంకోర్టుకి చెప్పేస్తుంది. అంటే చెప్పడం అంటే నేను జస్ట్ మాట వరుసకి చెప్తున్నాను, అందులో చూస్తేనే అర్థమవుతుంది. వెంటనే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది, ఈ సెక్షన్ అనేది చెల్లదు, ఎందుకంటే ఆర్టికల్ 19కి వైలేట్ చేస్తుంది. ప్రజల యొక్క హక్కు అబ్బా అది, వాళ్ళు సమ్మెలు చేస్తారు, పీస్ఫుల్ సమ్మెలు చేసుకోవచ్చు, ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 19 వాళ్ళకి ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అది క్యాన్సల్ చేస్తుంది. అలా ఈ ఆర్టికల్ 13 అనేది మనకి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్. ఆర్టికల్ 13లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక టర్మ్ ఉంది, లా అనేటువంటి ఒక టర్మ్ ఉంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఒక బీభత్సమైన ఒక ఫైట్ ఉంటుంది, అది చూస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందంటే అసలు ఒక మూవీలా ఉంటుంది అది. ఇప్పుడు ఆర్టికల్ 13 వర్సెస్ ఆర్టికల్ 39, ఆర్టికల్ 31, ఆర్టికల్ 31A, 31B, 31C, ఆర్టికల్ 360 మధ్య ఫైట్ ఎలా ఉంటుంది, కోర్టు ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది, వాటి మధ్య ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాము. దానికి మళ్ళీ నేను రేపు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది. అసలు ఇంకా మీరు విన్నారనుకుంటే ఒక్కసారి ఇంకా లైఫ్లో వీటి మధ్య కన్ఫ్యూజన్ ఉండదు. ఖచ్చితంగా మీరు ఎక్సలెంట్గా అర్థమవుతాయి. నేను రేపు చెప్తాను. ఓకేనా? బాయ్.